ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈరోజు వరల్డ్స్ మ్యూజిక్ డే కాబట్టి ఈరోజు మ్యూజిక్ సంబంధించినటువంటి కంటెంట్ మేము ముందుకి తీసుకొచ్చేసిన. అయితే గ్రీన్విచ్ యూనివర్సిటీ దగ్గర సెంట్రల్ లండన్లో ఉన్నాం. సో ట్యాప్ చేయాలి కార్డు. ఇక్కడ ట్యాప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ వరల్డ్స్ మ్యూజిక్ డే. మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఆల్రెడీ స్టేషన్లో ఉంది. సో దీనికి పైలట్ ఎవరు ఉండారనమాట. ఇది ఆటో పైలట్ ట్రైన్ అనమాట. సో నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ట్యాప్ చేయకుండా ఈ ట్రైన్ ఎక్కితే ఏమవుతుంది అని. సో ఏమవుతుంది అంటే ఫైన్ పడుతుంది. 100 pounds వరకు ఛార్జ్ చేస్తారనమాట మనకి వ్యాలిడ్ ట్రాన్స్పోర్ట్ టికెట్ లేకపోతే. సో ఈమెనే అనమాట, యూనిఫామ్ వేసుకొని ఉంది కదా, ఆమెనే టికెట్ కండక్టర్ అనమాట ఈ ట్రైన్కి. సో ఈమె దగ్గర ఒక డివైస్ ఉంటుంది అనమాట. మొబైల్ ద్వారా ట్యాప్ చేయొచ్చు, లేదంటే కార్డ్స్ ద్వారా ట్యాప్ చేసి ట్రైన్కి వచ్చిన వాళ్ళు అది ఆ డివైస్ దగ్గర ట్యాప్ చేస్తే టికెట్ యాక్సెస్ చూపిస్తారు అనమాట. సో వీడు ప్రాపర్ ట్రాన్స్పోర్ట్తో వస్తున్నాడు అని చెప్పి. చూడండి మీకు చూపిస్తాను. చూసారు కదా ఎల్లో కలర్ మిషన్. సో టికెట్ చూడడం అనమాట అది. కొంచెం ఆడియో మాత్రం డిస్టర్బెన్స్ ఉంది. ఫైనల్లీ మేమైతే యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసినాము. చాలా గాలి అంటే చాలా గాలి ఉంది, ఎందుకంటే ఇదంతా ఓపెన్ ఏరియా, పక్కనే థేమ్స్ రివర్ ఉంది. సో ఆ గాలి మాత్రం భయంకరంగా వస్తుంది. సో ఇది ఇగ్నోర్ చేయండి. మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ట్రినిటీ లెబన్ కన్సర్వేటివ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అనమాట. సో ఈ యూనివర్సిటీ 2005లో ఫామ్ అయిందనమాట. సో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ల్యాబ్ అండ్ డ్యాన్స్ సెంటర్ రెండు కలిసి మ్యాచ్ చేశారనమాట. సో ఇద్దరు కలిసి పెట్టుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇదనమాట. యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రొడక్షన్ గురించి నేర్పిస్తారు అండ్ సౌండ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్పిస్తారు. సౌండ్ ఎలా డిజైన్ చేస్తారో కూడా నేర్పిస్తారు అనమాట. సో ఆ యొక్క కోర్సెస్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ఫీజెస్ ఎంత ఏంటి సంగతి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో నేను మీకు ఫీజెస్ గురించి నేను చెప్తాను, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఏంటి సంగతి అని చెప్తాను. దీనికి ఎవరు ఎలిజిబుల్లో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ ఏవైతే చూడలేదో ముందున్నటువంటి వీడియోస్ కూడా చూడండి. మీకోసం నేను మంచి మంచి కంటెంట్స్ అయితే ఇస్తున్నాను. ఈ యూనివర్సిటీలో మ్యూజిక్ నోటేషన్స్ నేర్పిస్తారు. డ్రమ్స్, పియానోస్, సెల్లో, వయోలిన్, వోకల్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనకి లోపలికి యాక్సెస్ లేదు, చూపించలేకపోతున్నాను నేను. నాకు ఎంతవరకు అయితే కనబడుతుందో అదంతా మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. సో గైస్ వింటున్నారు కదా సౌండ్స్, వేరే లెవెల్లో నేర్పిస్తున్నారు ట్రైనింగ్ కూడా. సో సౌండ్ అయితే అక్కడ నుంచి వస్తుంది. సో పైనుంచి వోకల్స్, కింద ఏ రూమ్ నుంచి ఏ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ వస్తుందో అయితే తెలియదు, కానీ మొత్తం అంతా కంబైన్ కలిసి అన్నీ ఈక్వల్గా రిథంలో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది లిటరలీ. సో ఎవరన్నా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అబ్రాడ్కి మ్యూజిక్ నేర్చుకోవాలని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని టచ్ చేయండి. చాలా అంటే చాలా మంచిగా నేర్పిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వింటామంటే బాగుంది. ఈ యూనివర్సిటీలో టీమ్ ప్రాక్టీస్ అండ్ గిగ్స్ అండ్ బ్యాండ్ ప్రాక్టీసెస్ చాలా ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎవరి బిజీ వాళ్ళలో ఉంటారు, ఎవరి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. అండ్ కొత్త కొత్త డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు, ప్యాటర్న్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ట్రై చేస్తూ ఉంటారు.
యూనివర్సిటీలో మెయిన్గా అయితే మ్యూజిక్ అండ్ సౌండ్ ప్రొడక్షన్ గురించి 2 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఒకటి బ్యాచిలర్, ఇంకోటి మాస్టర్స్ అనమాట. BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ MBA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. సో బ్యాచిలర్స్ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్ ఉన్నది అండ్ మాస్టర్స్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్ ఉంది. సో ఈ కోర్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే సెమిస్టర్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఆ సెమిస్టర్స్లో కూడా వీళ్ళకి క్రెడిట్స్ ఉంటాయి అనమాట. సో మిగతా డీటెయిల్స్ అంతా మీకు క్లియర్గా చెప్పాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ కోర్స్ అండ్ కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఏంటి సంగతి అని చెప్తాను. ఫీజు వచ్చేసి ఎండింగ్లో చెప్తాను, చూడండి. యూనివర్సిటీ అయితే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా మ్యూజిక్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ చేయాలి, వచ్చి కోర్సు చదివి నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ యూనివర్సిటీలో ట్రై చేయొచ్చు. ఫీజు కూడా ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎవరైనా ప్లాన్ చేసి అబ్రాడ్లో మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్స్ ఇండియాలోనే కొనుక్కొని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇండియాలో మనకి Yamaha SX 1,20,000 30,000 ఉంటాయి. ఇక్కడ 2,70,000 2,50,000 అంత రేట్ ఉంది. కాస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను, నేను కూడా మ్యూజిక్ స్టోర్కి వెళ్ళి చూపిస్తాను ఎంతెంత పడుతుంది, ఏం సంగతి, కాస్ట్ ఏ బోర్డు ఎంతుంది, ఎందుకని కాస్ట్ ఎంత పడుతుందో మీకు చూపిస్తాను. చూడండి, మీరైతే లుక్ చేసేసుకోండి యూనివర్సిటీని. సో ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్లో అటు సైడ్ ఈ బ్లాక్ మొత్తం మ్యూజిక్ సంబంధించిన బ్లాక్ అనమాట. సో ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ బ్లాక్, దాంట్లో డ్యాన్స్ అను ఆర్ట్స్ సాంగ్స్ వస్తాయి. అదైతే మనకు కనబడట్లేదు. సో నాకు కనబడేంత వరకు అయితే నేను చూపిస్తున్నాను. లోపలికి మనకి ఎంట్రన్స్ లేదు, ఎందుకంటే మనకి యూనివర్సిటీ కాదు కాబట్టి. సో గైస్ చూడండి, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇండియాలో మాత్రం నెలకి 4 క్లాసులు 8 క్లాసులు అని చెప్పి 8,000 10,000 అట్లా తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇంకెక్కువ, చాలా ఎక్కువ, కాకపోతే దానికి మించిన స్టఫ్ ఉంటుంది. సో ఈ యూనివర్సిటీలో మనకి సీట్ రావాలి, మనం ఈ యూనివర్సిటీలో నేర్చుకోవాలి, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటే మనం ఏం చదవాలి, ఏ కోర్స్ చేయాలి, ఏ సర్టిఫికేట్ మనం పెట్టుకోవాలి అన్నది కూడా నేను మీకు క్లియర్గా డీటెయిల్ ఒక సపరేట్గా వీడియో చేసి మీకోసం పెడతాను. సో నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి. సో ఈ 2 కోర్సులో కూడా మనకి ఎట్లా అంటే ఫుల్ టైం కోర్స్ ఉంది, పార్ట్ టైం కోర్స్ కూడా ఉందన్నమాట. సో ఫుల్ టైం ఫీ స్ట్రక్చర్ వేరు, పార్ట్ టైం ఫీ స్ట్రక్చర్ వేరు అనమాట. సో పార్ట్ టైం వచ్చేసి ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఉందన్నమాట. సో ఓన్లీ ఫర్ MA అండ్ దాంట్లో కూడా ఫుల్ టైం ఉందన్నమాట. సో మనము 3 ఇయర్స్ కోర్స్ అని చెప్పుకున్నాం కదా, 3 ఇయర్స్ కోర్స్కి మనకి మొత్తం ఫీజు ఎంత వస్తుందంటే 17,000 pounds, అంటే సుమారుగా 17,96,000 చేంజ్ అనమాట, ఆల్మోస్ట్ 18 lakhs అనమాట. మరి MAకి వచ్చేసి మనకి కోర్సు ఫుల్ టైం వచ్చేసి 16,300 pounds, అంటే అప్రాక్సిమేట్లీ 17,22,000 చేంజ్ పడుతుంది అనమాట. ఈ కోర్సులు చేయడానికి యూనివర్సిటీలో ఎంట్రీ రిక్వైర్మెంట్ ఏంటి ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఇంకా ఇన్ డీటెయిల్గా మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది మీకు అంతా నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ బ్లాక్ అయితే వచ్చేసి బిజినెస్ స్కూల్ బ్లాక్ అనమాట. సో మొత్తం అంతా మేనేజ్మెంట్ అండ్ ఫినాన్స్ అండ్ దానికి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన క్లాసెస్ అన్ని ఈ బ్లాక్లో జరుగుతాయి అనమాట. సో ఇందాక అటు సైడ్ చూపించిన బ్లాక్ ఏమో మ్యూజిక్ సంబంధించిన బ్లాక్. సో ఈ బ్లాక్ వచ్చేసి బిజినెస్ స్కూల్ బ్లాక్ అనమాట. సో ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అవి ఏంటో కూడా చూసి మీకు చూపిస్తాను, రండి ఫాలో గైస్. ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ వచ్చేసి చాపెల్ ఆఫ్ సెయింట్ పీటర్స్ అండ్ సెయింట్ పాల్స్. సో ఇది సెయింట్ పాల్స్ అండ్ సెయింట్ పీటర్స్ చాపెల్ హాల్ అనమాట. సో అంతేకాదు పెయింటెడ్ హాల్ కూడా ఉందన్నమాట. సో గాయస్ చెప్పాను కదా పెయింటెడ్ హాల్ అని, ఇదే అనమాట పెయింటెడ్ హాల్లో. లోపల అన్ని పెయింటింగ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకా పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తారు అనుకుంటా, మరి మనకైతే తెలీదు, నేనైతే చూసినంత వరకు మీకు చెప్తున్నాను. గాయస్ మీలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు, నేను మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకోవాలి, సౌండ్ ప్రొడక్షన్ నేర్చుకోవాలి, ఆడియో ప్రొడక్షన్ అలాంటివి నేర్చుకోవాలి, ఎలా డిజైన్ చేయాలి, ఆడియోని ఎలా సీక్వెన్స్గా చేయాలి, కంపోజిషన్స్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పి చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో మీ అందరికీ నేను ఏ యూనివర్సిటీ బెస్ట్ ఉంది, ఏ యూనివర్సిటీ టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పి నేను అన్నీ చేసి ఒక లిస్ట్ చేసి పెడతాను అనమాట, వీడియోస్ చేస్తూ ఉంటాను అన్ని యూనివర్సిటీస్ గురించి. సో ఎక్కడ బాగుందో స్టఫ్ నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు ఈ ట్రైన్కి డ్రైవర్ నేనే.
ఇంతసేపు నేను చెప్పిందంతా పేషెన్స్గా విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, పలకరిస్తూ ఉండండి. నేను మీకు మరిన్ని కంటెంట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చలో ఫిర్ మిలింగే, బాయ్.